ఇవాళ మా కాలేజీలో స్లాబ్ అయితే ఎత్తుండే, అందుకని పూజ ఎత్తుండే సార్లు అందరూ కలిసి. ఇప్పుడు మేము కొద్దిసేపు బయటకు వెళ్ళినాం. ఇప్పుడే ఛాయ్ తోసుకున్నా. ఛాయ్ మంచిగా కాలే అని చెప్దాం మా అమ్మకి. అమ్మ ఛాయ్ ఏం మంచిగా కాలే. గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఇప్పుడు నేనైతే ఇప్పుడే బ్యాగ్ ప్యాక్ చేసుకున్నా, బుక్కులు పెట్టేసుకున్నా, లంచ్ పెట్టేసుకున్నా. ఇప్పుడు డైరెక్ట్ కాలేజ్ అయితే పోవాలి. మరి చలో. ఇప్పుడు బయట వెదర్ కూడా మస్తు సూపర్ అవుతుంది. ఇంకో మొత్తం చెట్లు, ఇక్కడ జామకాయ చెట్టు, ఇటు మా చెట్లు, ఇక్కడ నేను బట్టలు ఎండేసింది ఉండే కదా నిన్నటి బ్లాగ్లో. ఇవన్నీ బట్టలు అయితే తీసేసినాం, ఎండినాయి కాబట్టి. ఇంకా ఇటు చెట్లు 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 ఇంకా వావ్, ఇక్కడ జాంకాయలు కూడా ఎక్కలేవు ఇవాళ మాత్రం. ఏం కనగలుగుతలేదు. అన్నీ తెంపేసినాం, అందరూ తెంపేసినాం. మేము చెప్తున్నాం మస్తు అయిపోయినాయి. ఇంకొక 4-5 జాంకాయలు అయితే ఉంటాయి అంతే, దట్స్ ఇట్. ఇంకా ఇప్పుడు కాలేజీకి అయితే వెళ్ళాలి. చలో మరి కాలేజ్కి. వయసు ఇప్పుడే బండి తల వేసుకున్నా. ఇప్పుడు బ్యాగ్ వేసుకున్నా కూడా. ఇంకా అమ్మ నేను పోతున్నా. మా అమ్మనేమో ఈడ నూకెత్తుంది. ఇప్పుడు కాలేజీకి అయితే నేనైతే పోతున్నా. ఇంకా నిన్ననే బండి రిపేర్ కూడా అయిపోయింది. ఇప్పుడు నాకైతే ఫోన్ అయితే వస్తుంది ఫ్రెండ్ నుండి. చూద్దాం వద్దాం. హలో చెప్పు. అత్తున్నా రిషబ్ అత్తలేడు. సరే అత్తన్నా ఒక 2 నిమిషాలు. చలో మరి ఫోన్ చేసిండు 2 నిమిషాలు అని చెప్పిన. చలో మరి ఇప్పుడు వెళ్ళాలా నేను. చలో ఇప్పుడే నిన్న బండి కూడా వేసేసింది, అయిపోయింది. ఇవాళ మంచిగా అయిపోయింది. ఇప్పుడు సప్పుడు ఏమీ ఆడతలేదు. చలో మరి బండి కిచెన్ పెట్టేసి పోవడా. ఇంకా చలో. ఇంకా నిన్న మా వంశన్న కూడా పోయిండు హైదరాబాద్కి. నిన్ననే పోయిండు. ఇప్పుడు మా వంశన్న కూడా లేడు. ఇప్పుడు నేనైతే కాలేజ్కి అయితే పోవాలా. ఇంకా రెడీ అయిపోయినా. ఇప్పుడు ఫోన్ వచ్చిందిగా, కొద్దిగా జల్దీ పోదాం. అక్కడ పెట్రోల్ పంపులో పెట్రోల్ వేపించుకొని పోదాం. ఇంకా చాలా అక్కడ ఫ్రెండ్స్ 2 ఉన్నారు, వాళ్ళని అయితే ఎక్కించుకొని పోవాలి. ఇంకా నేను ఇప్పుడు మళ్ళీ రిటర్న్లో వచ్చేసిన. అద్దాలు మర్చిపోయినా అని ఇప్పుడు మా అమ్మ తెచ్చిస్తుంది. మరి అంతే, అద్దాలు తీసేసుకున్నా ఇప్పుడే. చాలా మరి ఇప్పుడు కాలేజీకి అయితే పోవాలా. ఇప్పుడైతే 3-4 సార్లు అయిపోయినా కాలేజ్కి పోవాలని. చాలా అన్న పోతుండు. విశాల్ వాళ్ళ అన్న ఆడబోతున్నట్టు. ఇంకా కన్యాన్న శ్రీకర్ అన్న పోయింది. ఇక ఇప్పుడే పెద్దలు ఒప్పించుకొని అయితే వచ్చేసినాం. ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు 2 వీళ్ళని ఎక్కించుకొని కాలేజ్కి అయితే పోవాలా. చలో మరి. ఇవాళ మా కాలేజీలో స్లాబ్ అయితే ఎత్తుండే, అందుకని పూజ ఎత్తుండే సార్లు అందరూ కలిసి. ఇప్పుడు మేము కొద్దిసేపు బయటకు వెళ్ళినాం. నేను ప్రాక్టీస్ చేసిన గాయస్. ఇప్పుడెప్పుడు కాలేజీ నుండి అయితే వచ్చిన. ఇప్పుడు అటుకులు పేదలు అయితే ఉంది. ఇక మా అమ్మ వేసింది. ఇప్పుడు ఇవైతే తింటా. ఇంకా అమ్మ ఇవాళ మా కాలేజ్ స్లాబ్ ఎత్తుండే, ఆడ కాలుతుంది ఇక కాలేజీది. భోజనం చేస్తున్నాం. ఆర్టీసీ ప్రతిష్టకు మచ్చ తెచ్చాడు ఓ డ్రైవర్. భోజనం చేస్తూ స్టీరింగ్ వదిలి ప్రమాదకరంగా బస్సు నడిపారు. ఆ సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు. అందులో ఉన్న ఒకరు సెల్ ఫోన్ లో వీడియో తీయగా అది సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఏమైంది? అన్నం తినంగా బండి నడిపిండా? ఏమైంది? వదిలేసిండా? ఏమైంది? యాక్సిడెంట్ అయిందా? అదే నడుపుడు ఎందుకు అని చెప్తుడు. ఆపి తినచ్చుగా, ఇప్పుడు మధ్యలో ఆపి అన్నో తిని పెట్టచ్చుగా. ఇప్పుడు ఈ ఫోన్లో పనులు అయితే వచ్చినాయి. ఇది అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనండి. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే ఇది మస్తు సూపర్ ఉంటుంది. అది మంచిగా ఉంటుంది. అది మళ్ళీ తీసుకొచ్చిన నీ కొరకు బస్ బ్యాగ్ లో పెట్టేసిన
చాయ్ మర్చిన మరి దానికి గింజలు ఎట్లుంటాయి, ఎట్లా పెరుగుతాయి అవి అసలు? తెలియదు. మళ్ళా చెట్టు తేవాలగా సర్పంచ్ మంచిగా మా అమ్మని అయితే ఇప్పుడు ఛాయ్ అయితే పెట్టింది. చాయ్ జగిత్యాల జిల్లా గైస్ ఇప్పుడే ఛాయ్ కూడా పోసింది. ఫస్ట్ మా నాన్నకు వస్తుంది, దాని తర్వాత నాకు ఇస్తుంది. మా నాన్నకి ఎందుకంటే అందులో షుగర్ లెస్ ఛాయ్ అయితే తాగుతుంది మా నాన్న, అందుకని దాని తర్వాత నాకు వస్తుంది, నాకు ఇంకా అమ్మకి. అమ్మ కూడా షుగర్ ఛాయ్ తాగుతుంది, షుగర్ ఛాయ్ తాగుతుంది మా అమ్మ కూడా, నేను కూడా షుగర్ ఛాయ్. మా నాన్ననేమో షుగర్ లెస్ ఛాయ్ తాగేసిండు ఆల్రెడీ, ఫోన్ చేస్తుండు. ఇప్పుడే ఛాయ్ పోసుకున్నా, ఛాయ్ మంచిగా కాలే అని చెప్దాం మా అమ్మకి. అమ్మ ఛాయ్ ఏం మంచిగా కాలే, మంచిగా కాలేదు. ఎందుకు మంచిగా కాలేదు? మంచిగా అయింది. మంచిగా కాలే, అసలు మంచిగా కాలే, నువ్వు పెట్టుకో చాయ్. అసలు మంచిగా కాలే. నువ్వు పెట్టుకోండి పోయి నువ్వైతే నాకు పెట్టలేదు. ఏదో తనకే ఐదా? 5 ఇవాళ డేట్ 5. ఎందుకు క్రికెట్ ఇచ్చాడు. క్రికెట్ 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 గెలిచింది, ఒకటి వచ్చింది, మళ్ళీ రైట్ ఇవాళ ఏమేమో ఇండియా, ఇంకా రేపు రేపు ఇండియానా? గాయస్ ఇప్పుడే మా పెద్ద నాన్న వచ్చిన. పెద్ద నాన్న ఛాయ్ తాగుదా? తాగినా మజా ఉన్నారా నీది? మా నాన్న ఇంకా పెద్ద నాన్నమో నేను కొన్ని బొంబాయి గురించి మాట్లాడుకుంటున్నాను. మొన్న బొంబాయికి వయసు అయితే వచ్చిండు మా పెద్ద నాన్న, మా పెద్దమ్మ ఇట్లా. ఇంకా ఇప్పుడే నేను బయట కూడా వచ్చేసిన. ఇలా చెట్టు అయితే ఉంది, ఇది మంచిగా ఎదుగుతుంది. అంతకుముందు ఎండిపోయింది, అది తీసేసి కొత్త చెట్టు అయితే పెట్టినాం. అది ఇప్పుడు మంచి అయింది, మస్తు పెద్ద అయింది. ఇంకా ఇంట్లోనేమో కళ్ళు చెట్టు అన్నట్టు, ఇది కళ్ళు. ఇది ఎట్లా పెరిగిందో కూడా తెలియదు అసలు. ఇది అసలు ఎవరు పెట్టలేరు కానీ ఈ చెట్టు అయితే పెరిగింది ఈడ. ఇంకా ఇందులోనేమో పసుపు చెట్టు కూడా పెరిగింది. చిన్న ఉండే అంతకుముందు, కొన్ని చిన్న చిన్న పసుపు కటింగ్ చేసి ఇంట్లోనైతే పెట్టినాం. ఇప్పుడు ఇదేమో పెద్ద అయింది. ఇప్పుడు దీని కింద భూమిలో పసుపు అయితే అవుతుంది. గాయస్ ఇప్పుడు నేనైతే మీకు ఉసిరికాయ చెట్టు అయితే చూపెడుతున్నా. ఉసిరికాయ ఇప్పుడు అదైతే అయింది. మరి చలో ఇప్పుడు అది బయటనే ఉంది. చిన్న ఉసిరికాయలు, పెద్ద ఉసిరికాయలు అదేమో లేట్ అవుతుంది. ఇప్పుడు చిన్న ఉసిరికాయలు కూడా అయినాయి. మరి చలో అది చూపెడతా. ఈయన ఒక చెట్టు ఉంది, అందులో జామకాయ చెట్టు ఉంది, ఇంకా మస్తు చెట్లు ఉన్నాయి. అందులో ఉసిరికాయ చెట్టు కూడా ఉంది. ఇప్పుడు ఈడికైతే వచ్చిన జామకాయ చెట్టుకి. ఈ జామకాయ పువ్వులు అయితే అవుతలేవు. ఇంకా జామకాయకి ఫ్రూట్స్ కావాలంటే ఇంకా చాలా లేట్ ఉంది కావచ్చు. అగ్గో అది ఉసిరికాయ ఇంట్లోనే ఉంది. జామకాయ చెట్ల మధ్యలో ఉసిరికాయ చెట్టు అయితే ఉంది, ఆడ మీద ఉంది చూపెళ్ళ. ఇప్పుడు దానికి ఫ్రూట్స్ కూడా అయినాయి, ఆడున్నాయి కనాలితాయా. గైస్ కరెక్ట్ జూమ్ అయితే రాలేదు. ఇంకో ఇప్పుడు చూపెళ్తా, ఆడున్నాయి కరెక్ట్ వాటి పక్క. అగ్గ ఆడ ఎల్లో కలర్ ఉన్నాయి చూసిన, అవే ఫ్రూట్స్ అన్నట్టు. ఉసిరికాయలు అంటారు, చిన్న ఉసిరికాయలు అవి, అంత మీద ఉన్నాయి అవి. ఓ భయ వచ్చిండు, ఊపు. అరే ఈ చెట్టు కొరగకు, వస్తానే పడిపోతాయి. ఇంక ఈ చెట్టు నువ్వు ఊపు వాళ్తుంది. ఓ పర్లేదు, ఊపు యా. అరే పర్లేదురా, పడ్డది. ఇంకో ఒకటే రే, ఇది ఒకటే చిన్న పడ్డది రా, ఇంకా చిన్న పడ్డది ఉసిరికాయ. ఊపు మళ్ళీ ఊపు. ఓ పల్లె పడ్డది. ఇంకోటి ఉప్పు నీకు అద్దా ఊపు. పడ్డది. ఇంకో గాయస్ ఇవే ఉసిరికాయలు తీసుకో. లాగెట్టా ఇప్పుడు. ఇవేమో చిన్న ఉసిరికాయలు అన్నట్టు, పెద్ద ఉసిరికాయలేమో అంత పుల్ల ఉంటుంది. ఇదైతే మస్తు సూపర్ ఉంటుంది కదరా, సూపర్ ఉంటాయి ఈ ఉసిరికాయలు మాత్రం, చాలా సూపర్గా ఉంటాయి. ఉసిరికాయలు అనే కదా, రెండు పడ్డాయి, 2 తిన్నాం ఇప్పుడే. వాడు ఇంకోటి ఉంది. ఎప్పుడు తెంపినావు నువ్వు? మొన్న 15 రోజులు నాడు తెంపిన. 15 రోజులు నాడు ఉసిరికాయలు అయినాయి. అంతకుముందు 2 years ముందు అయినాయి కదా, ఇప్పుడు మళ్ళీ అయినాయి. సూపర్ ఉంటాయి. ఊపనా వాళ్ళది.
ఉప్పు ఇంకా పల్లె అల్లే పల్లె కలతలేదు ఊపినాను నేను పడ్డాయి పడ్డాయి అయ్యో ఇందో ఒకటి అంటే అట్లా కూడా ఒకటి పోయింది అదిగో నేను అది బండిలో పడ్డది గిన్నె పడ్డది ఇద్దు వేస్తే అదంతా గలీజ్. ఇదేంది ఇంకో ఎంత పెద్ద వీడు 2 సిరాలు అంతకుముందు 2 years ముందు తిన్నాగా వెళ్ళింది పుల్ల ఉంటాయి మంచిగా ఉంటుంది తీయత్తో ఇంకా మంచిగా పుల్ల పుల్ల తీయ సూపర్ ఉంటుంది అయిపోయినాయి ఇంకా 3 అంటే 3 తెంపేసిన అయిపోయింది కథ ఉండేది ఇంకా అవి మళ్ళీ అయితే ఇంకొక 3-4 రోజుల తర్వాత అయితే సూపర్ సూపర్ ఇప్పుడు కింద ఇంకో దొరికింది తీసుకుని ఇక మంచిగా ఉన్నాయిగా కానీ చెట్టుకి ఎక్కలేవు కొన్ని అన్నీ చీకటి కూడా అవుతుంది ఇంకా ఈ వ్లాగ్కి అయితే ఇంతే నెక్స్ట్ వ్లాగ్లోనైతే కలుద్దాం మరి ఇంకా కొన్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చలో మరి బాయ్ గాయ్స్ ఇప్పుడు నేనైతే మీకు ఉసిరిగా చెట్టు అయితే చూపెడుతున్నా